ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో మనకి రీసెంట్ డే 1743 ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి అందులో డ్రైవర్ పోస్టులు 1000, తర్వాత శ్రామిక్ పోస్టులు 743 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా 10th ITI అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి, దసరా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అంటే తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉండి దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులకు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ ఏంటి ఆ పర్టికులర్స్ ఏంటో ఇప్పటికే చాలామందికి చెప్పాను. వన్స్ ఒరిజినల్ నోటిఫికేషన్ రాగానే మీకు ఫుల్ఫిల్గా ఒక అప్లికేషన్ వీడియోతో సహా చేసి అందరికంటే ముందుగా దాదాపుగా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ గురించి చిన్నగా మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ పోస్టులతో పాటు శ్రామిక్ పోస్టులకు సంబంధించి డ్రైవర్ పోస్టులకు కేవలం 10th క్లాస్ విద్య అర్హతతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, వాళ్ళకి చిన్నగా ఎగ్జామ్ ఉంటుంది. అలాగే శ్రామిక్ పోస్టులో మాత్రం ITI 10th పాటు ITI హోల్డర్స్కు లేదా డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సులో సివిల్ కోర్స్ కానీ మెకానికల్ కానీ రకరకాల కోర్సు చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఏ జిల్లాలో ఎక్కడెక్కడ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని ఇచ్చారు అండ్ ఎవరికి ఎలా అంటే డ్రైవర్ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, శ్రామిక్ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ వీళ్ళకి శాలరీస్ ఎలా ఉండబోతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను. తర్వాత వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక డీటెయిల్స్ అన్నీ చెబుతూ మరొక వీడియో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చేస్తూ మీకు మరొక వీడియో అందించేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి. అయితే మొత్తానికి ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏ విధంగా నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ తర్వాత నోటిఫికేషన్ వచ్చాక మీకు వచ్చినటువంటి సలహాలు అండ్ సందేహాలు, ఇప్పటికే ఎక్కడైనా మీకు బ్రేక్ వచ్చి ఇక జాబ్ సర్టిఫికేట్ అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ రకరకాలుగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ మీరు యథావిధిగా పరిష్కారం చేసుకునే విధంగా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్తో పాటు మిగతా డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 100 మందికి నిరుద్యోగులకు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.